ఇక మోంతా తుఫాన్ ఈ రోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంతంలో బీతావహ పరిస్థితి అల్లకొల్లంగా అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో మోంతా తుఫానుకి సంబంధించిన అప్డేట్స్ ఏలూరు నుంచి రాంబాబు అలాగే శ్రీకాకుళం నుంచి రమేష్ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. ముందుగా రాంబాబుతో మాట్లాడదాం. రాంబాబు, అప్డేట్స్ ప్లీజ్. చంద్రగా మనం చూస్తున్నాము మోంతా తుఫాన్ అయితే పశ్చిమ పెరిగిస్తుంది. ఉదయం నుంచి ఇప్పుడు పడుతూ ఉదయం నుంచి కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చింది. కానీ ఇప్పుడు అంత చిన్నగా దాదాపు 70 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ బీతావహ పరిస్థితి చూడొచ్చు. మరి ఇక్కడ నర్సాపురం పట్టణంలోనే మనకు గోదావరి ఒడ్డున వెళ్ళాము. గోదావరి ఒడ్డున పరిస్థితి ఏ విధంగా ఉంది మనకు అర్థమవుతుంది. చెట్లు ఏ విధంగా ఉన్నాయి, చెట్లు పరిస్థితి ఏ విధంగా అవుతున్నాయి మనకు అర్థమవుతుంది. చూస్తున్నాము గోదావరి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇది వశిష్ట గోదావరి. ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే సముద్రం ఉంది. సముద్రంలో కలిసే ప్రాంతం ఇది. ప్రస్తుతం అయితే గోదావరి నదిలోకి సముద్రం ఎగదన్నుతోంది. దాంతో అయితే ఇక్కడ గోదావరి నీటి మట్టం కూడా పెరిగే అవకాశం మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నర్సాపురం కనిపిస్తుంది. నర్సాపురం మొదటి 2 మండలాలకి తిరుపతి 19 కిలోమీటర్ల పొడవు ఉంది. 19 కిలోమీటర్ల పొడవుగా అధికారులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా నర్సాపురం తీర ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల్లో ఎవరైతే సురక్షిత ప్రాంతాలను తరలించాలని అధికారులతో ఆదేశాలు జారీ చేశారు. వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లు అటువంటివి కూడా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఎవరైతే అనారోగ్యంతో గురై ఉన్నారో వాళ్ళు కూడా అందించడానికి వీలుగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ రోజు సాయంత్రం ఒక వృద్ధురాలు అయితే చనిపోయింది. ప్రధానమైన రంగంలోని పెడుతున్న వృద్ధురాలు శంకర పార్వతి అనే 75 సంవత్సరాల వృద్ధులపై చెట్టుకులు పడింది. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అదేవిధంగా 3 గర్భిణీ స్త్రీలను సహాయ పునరావాస కేంద్రాలు ఉన్నారు. ఆ 3 కూడా చాలా భయంకరంగా మారుతుందని మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడైతే గాలుల తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రస్తుతానికి అయితే అందుతున్న సమాచారం 70 నుంచి 60 కిలోమీటర్ల గాలులు వీస్తున్నాయి. తుఫాను ఈ రోజు రాత్రి 8 గంటల తర్వాత ఈ క్షణంగా తీరాన్ని తాకే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సమయంలోని భారీ వర్షం పడుతుంది. అదేవిధంగా ఇటుకలు భారీగా ఉంటాయి. ఆ సమయంలో పూనీళ్ళు కానీ అంతే చిన్న ఇళ్ళు కానీ ఏవైతే అవన్నీ ఎగురుపడి పడుతుంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూడా భారీ స్థాయిలో కూలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ గాలుల తీవ్రత ఆ విధంగా ఉంది. ఎక్కడ కూలిపోతే అక్కడ వెంటనే వాటిని మళ్ళీ నిలబెట్టడానికి మళ్ళీ